హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఇవాళ పాలు పోసిన పొట్లకాయ కూర అండి. చాలా యమ్మీగా కంఫర్టింగ్గా ఉంటుంది. తప్పకుండా నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీనికోసం నేను ఒక అరకిలో పొట్లకాయలు తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా చెక్కు తీసి కడిగేసుకుని మధ్యలో ఉన్న గుజ్జు కూడా తీసేసి చక్కగా చిన్న క్యూబ్స్ లెక్క చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలండి. హెల్త్ బెనిఫిట్స్ అయితే ఎన్నో. ఈ పొట్లకాయ అనేది చాలా హై వాటర్ కంటెంట్ ఉంటుంది, అలాగే డైటరీ ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఇప్పుడు ఒక బాండీలో మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లి నూనె, ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంత నువ్వులు, పావు టీ స్పూన్ అంత మెంతులు, పావు టీ స్పూన్ ఇంగువ. అవి మంచిగా చిటపటలాడిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి, ఇంకొంచెం కరివేపాకు వేసి అవి కూడా వేగాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ని నేను చాప్ చేసి వేసుకుంటున్నానండి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా చాప్ చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేగడానికి సరిపడినంత ఉప్పు వేసుకుని మంచిగా కలిపి ఇదిగోండి ఇట్లా ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అంత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మూత పెట్టుకుంటే ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించేసుకొని, ఆ తర్వాత కాస్తంత పసుపు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ అరకిలో పొట్లకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసి ఒకసారి మంచి కలిపి మూత పెట్టేసి ఒక 50% కుక్ అయ్యే వరకు, 50% కుక్ అయ్యే వరకు మగ్గించుకోండి. ఆ తర్వాత ఒక 1.5 టీ స్పూన్ చిల్లీ పౌడరు, అంటే కారపొడి, ఇంకా తగినంత ఉప్పు వేసుకున్నానండి. ఆ తర్వాత మిగతా 50% అంటే ఇంకో 50% మనము పాలల్లో ఉడికించాలి పొట్లకాయని. ఒక కప్ అంతా నేను పాలు వేస్తున్నానండి. ఇవి రూమ్ టెంపరేచర్లో ఉండాలి. డైరెక్ట్ ఫ్రిడ్జ్లోంచి తీసిన పాలు ఉండకూడదు, అలాగని వేడివేడి పాలు వద్దు. సో రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు వేసేసి ఇది పాలంతా ఎగిరిపోయే వరకు, దగ్గర పడే వరకు మనము వేయించుకోవాలి. ఇదిగోండి ఇలాగా. ఇది కాస్త విరిగినట్టు అవుతుంది, కానీ అదే యాక్చువల్ టేస్ట్ అండి. మీరు కంగారు పడకండి. ఆ విరిగిందే కొంచెం మనకి పనీర్ లాగా నోటికి తగులుతుంటే భలే టేస్టీగా ఉంటుంది. ఇంకా నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లాస్ట్లో 1 టీ స్పూన్ అంతా సాంబార్ పొడి, అలాగే 1 టీ స్పూన్ అంత ధనియాల పొడి వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే భలే యమ్మీగా, టేస్టీగా, కంఫర్టింగ్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే వేరే లెవెల్ టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రెసిపీస్ని దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్లో ఉన్నాయి, చదువుకుంటూ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.